ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రగిరి నియోజకవర్గంలో భూదాహానికి మరో దేవాలయం ధ్వంసమైంది. 2 రోజుల క్రితం మనం చూసాం వారాహి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసి అమ్మవారి విగ్రహాలతో పాటు దేవతా విగ్రహాలన్నీ కూడా స్వర్ణముఖి నదిలో కలిపేశారు. అది మరవక ముందే ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం దామినేడు పంచాయతీలో నాగాలమ్మ దేవాలయాన్ని రాత్రికి రాత్రి కూల్చేశారని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 1 గంట సమయంలో కృష్ణమూర్తి నాయుడు అనేటువంటి వ్యక్తి తన మంది మార్బలంతో వచ్చి ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల పాటు నిర్మించుకున్నటువంటి పూజిస్తున్నటువంటి ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని చెప్పి గ్రామస్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. చూడొచ్చు, గ్రామంలో ఉన్నటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని మళ్ళీ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పి భీష్మించి కూర్చున్నారు. మరోవైపు ఇక్కడ పోలీస్ బెటాలియన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడికి సంబంధించినటువంటి ఏదైతే అనుచరులు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో రాత్రంతా కూడా చేరుకున్నారు. మహిళలపైన దాడులు చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కంప్లీట్గా ఇక్కడ సిచ్యువేషన్స్ మనం చూడొచ్చు. ఈ 2 చెట్లు అంటే సాధారణంగా ఏదైనా దేవాలయం ఉంటే అటు రాగి చెట్టు కానీ వేప చెట్టు ఉంటుంది, దానికి పవిత్రంగా పూజలు చేస్తూ ఉంటారు మహిళలు. అదే రకంగానే ఇక్కడ నాగాలమ్మ దేవాలయం ఉంది, అదే రకంగానే పుట్ట అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పి కూడా ఇంతకుముందు చెప్తున్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ పొంగళ్ళు పెట్టుకోవడము, చిన్నపిల్లలకి వెంట్రుకలు తీసి సాంప్రదాయంగా ఇక్కడ జరుపుకునేటువంటి కొన్ని కార్యక్రమాలకి సంబంధించి ఇప్పుడు తాము ఎటు వెళ్ళాలి, దాదాపు కొన్ని దశాబ్దాలుగా పవిత్రంగా భావించేటువంటి ఈ దేవాలయం ప్రస్తుతం నేలమట్టం చేసినటువంటి ఈ కబ్జా రాయిలకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. ఇది సాధారణంగా ఒక కాంపౌండ్ వాళ్ళగా ఉండేది, ఇప్పుడు చూడొచ్చు పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ ల్యాండ్ అంతా కూడా రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్. కంప్లీట్గా దీనిపైన లేటెస్ట్గా కొన్ని అడంగలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈసీ అవన్నీ కూడా కొన్ని పత్రాలు తీసుకొని వచ్చి మాది ల్యాండ్ అంటూ కూర్చున్నారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చూడొచ్చు, ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఫొటోస్, అంటే గతంలో ఏ రకంగా ఇక్కడ పూజలు నిర్వహించారో ఆ రకమైనటువంటి ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చిన్నపిల్లలకి పుట్టెంటుకలు తీయడము, అదే రకంగానే ఏదైనా పండగలు, అదే రకంగానే కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ గ్రామస్తులంతా కలిసి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తమ గ్రామమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు. అంత పవిత్రమైనటువంటి ఈ యొక్క నాగాలమ్మ దేవాలయాన్ని కూల్చేశారని చెప్పి కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చూస్తున్నాం కదా, ఇక్కడ హిందూ సంఘాలు కూడా చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి అండగా వాళ్ళంతా ఉన్నారు. అక్కడ మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో కూడా. అసలు ఏం జరిగింది, రాత్రి నుంచి కూడా కొంత పరిస్థితులు గందరగోళంగా మారాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాయకులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. కొంతమంది లేడీస్ ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఏం జరిగిందమ్మా, ఎప్పటి నుంచి పూజలు నిర్వహిస్తున్నారు, రాత్రి ఏం జరిగింది అసలు? ఇప్పుడు ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు చేస్తున్నామండి. ఇదే దామినేడు గ్రామస్తులు, తిరుచానూరు గ్రామస్తులు. ఇక్కడే మేము పుట్టు వెంట్రుకలు తీసుకునే దగ్గర నుంచి ఏ చిన్న పూజ అయినా మాకు ఇంటి దైవం లాగా మేము ఇక్కడే చేసుకుంటాం. ఇది 2014లో కృష్ణమూర్తి నాయుడు ఇది మొత్తం కబ్జా చేశాడు. కబ్జా చేసి గుడితో పాటు మొత్తం ఫెన్సింగ్ చేసేసాడు. ఇక్కడ గుడి లేదు, ఇక్కడ మీరు అక్రమంగా కట్టినారని చెప్పినాడు. మేము కోర్టులో కేసు వేసాం. కోర్టులో సెత్తసుకోలేదు జరుగుతుంది. అతను రాకూడదు, మేము రాకూడదు. ఇక్కడ మేము ఎప్పుడైనా గుడికి రావాలని వస్తే ఇక్కడ కుక్కలన్నీ వదిలేసి మా పైన దాడి చేయించేవాడు. లేకపోతే ఇక్కడ రౌడీలు, గూండా షీటర్స్ అంతా నగ్నంగా జరుగుతారు ఆడవాళ్ళు రాకుండా. మేము ఎప్పుడైనా రావాలంటే ఈ ఊరు మొత్తం ఇది ఫెన్షన్ వేసేస్తారు. మేము రావాలంటే గుండాలను పెట్టి అసభ్యతరంగా మాట్లాడిచ్చేది, మా పైన దాడి చేయించేది అట్లంతా. ఇప్పుడు ఏమంటాడంటే గుడి కూల్చేసి అది నా భూమిలో ఉంది, మీకు గుడి లేదు, ఆ యాప్ చెట్టుకి మీరు పసుపు పూసి ఇట్లా చేస్తున్నారు, మీరు ఏ ల్యాబ్కైనా పంపించండి. ఇది 2004లో తీసిన ఫోటో. కృష్ణమూర్తి నాయుడు ఇది 2014లో రైతుల దగ్గర కొంటే
కొంటే మేము ఇప్పుడు కట్టిన గుడి అయితే ఇది 2004లో మేము ఇదంతా ఎట్ట చేసినట్టు అప్పుడు ఇంకా దీని ముందు ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, మేము పూజలు చేసినట్టు. అతను చెప్పింది అంతా దొంగ అబద్ధాలు. ఈ ఫొటోస్ అన్ని చూడండి. గుడి కాంపౌండ్ వాళ్ళు కూడా 20 ఏళ్ల క్రితం మేము కట్టుకున్నాం, రైతులంతా డబ్బులు వేసి. అతను దారుణంగా గుడిని మొత్తం కూల్చాడు. ఇక్కడ 2 నాగసర్పాలు ఉన్నాయి, ఇక్కడ 2 పుట్టలు ఉన్నాయి, దాన్ని కూడా దౌర్జన్యంగా కూల్చివేశాడు అతను. మీరంతా మీడియా వాళ్ళు కూడా న్యాయం చేయండి. ఒకటి రాత్రి నుంచి ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు ఇక్కడికి, మీరు ఎప్పుడు తెలుసుకున్నారు? వాళ్ళు అర్ధరాత్రి వాళ్ళు 12 నుంచి స్టార్ట్ చేశారు, 11 నుంచి స్టార్ట్ చేశారు. మొదలు మేము అడ్డుకున్నాం, వచ్చి అడ్డుకునే లోపల గుండా షీటర్స్ అంతా పెట్టి వాళ్ళు అడ్డుకున్నారు. మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. అక్కడ ఉండుకొనే కృష్ణమూర్తి నాయుడు అనే వాళ్ళ కొడుకు మీ సంగతి చూస్తాము, ఆ సంసారాలు వచ్చినాయి అనే కొంచెం దుర్భాషలు ఆడేది మొదలు పెట్టాడు. ఒక అధికారుల ముందరే అట్లా మాట్లాడినాడు. ఇంతమంది ఉండగానే అతను ఇంత ధ్వంసం చేసినాడంటే ఇది రేపు మేము ఇంట్లో ఉంటాం, అతను మా ఇల్లు కూడా కూల్చేస్తానని అధికారులతోనే చెప్పినాడు. మాకు ఇంకెలా సేఫ్టీ ఉంది? చంద్రబాబు నాయుడు గారు మీరందరూ మాకు న్యాయం చేయండి. ఇప్పుడు అతను మీ పేరు చెప్పేవన్నీ చేస్తానని మీరు దీన్ని ఖండించండి. కృష్ణమూర్తి నాయుడిని అడ్డుకోండి. 2014 నుంచి మేము అంతా ఇక్కడ బాధలు పడతాను. 26 మంది రైతులు వాళ్ళ పిల్లలు అందరూ దీన్నే నమ్ముకొని ఉన్నాం. ఇది మాకు లేకపోతే ఇక్కడే మేము సమాధి అయిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాత్రి వచ్చారు కదమ్మా, ఆ టైంకి కూల్చేసి ఉన్నారా? అవును సార్, మా 2 గంటలకు వచ్చారు. మేము కరెక్ట్ గా 3 గంటలకు చూసుకున్నాం సార్. మేము 3 గంటలకు చూసుకునే లోపల గుడి అంతా కూల్చేసి ఇలా సదరు పెట్టేసి ఉన్నారు సార్. వాళ్ళు జేసీపీ వెళ్తా ఉన్నింది, మేము వచ్చాము. మేము వచ్చి జేసీపీ నిలాస్తున్నా కానీ అయినా కానీ మనుషుల పైన వెళ్ళారు సార్. నైట్ 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. వాళ్ళ కొడుకు వచ్చి ఆడ కూర్చోన్నాడు సార్. అతనికి కృష్ణమూర్తి నాయుడు వచ్చాడు, వచ్చి లేడీస్ మీద బిహేర్ గా కొట్టడము, రాళ్ళు ఇసిరేయడం అలా అంతా చేశాడు సార్. అతను అలా చేశాడని మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కేసు పెట్టాము. కేసు పెడతాంటే వాళ్ళ కొడుకు మమ్మల్ని లేడీస్ మేము స్టేషన్కి వెళ్తాంటే బిహేర్ గా మాట్లాడినాడు సార్. అతను మమ్మల్ని మాట్లాడి వీడియోలు తీసి ఫోటోలు తీశారు సార్ మమ్మల్ని. మాకు ఏదైనా ప్రాణభయం అయినా అతనే కారణము. ఇక్కడ ఊర్లో రాముల వారి టెంపుల్ ఉంది, అది కానీ మాది, దానికని నాదే పట్టా ఉంది అని మాట్లాడుతున్నాడు సార్. అంటే ఎక్కడ గుళ్ళు ఉన్నా అక్కడ ఓల్వేనా? అంటే గుడికి అనేది ఏమి ఉండదు సార్. ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసాం సార్, వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. మాకన్నా ముందు వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము వెళ్ళి ఉన్నాం సార్. అక్కడ ఉన్నారు మా వాళ్ళు కానీ స్టేషన్ లో. పోలీసులు ఇక్కడ రాగానే అధికారులు అక్కడే ఉన్నారు, విఆర్ఓ వచ్చినారు, డిఎస్పీ గారు వచ్చారు. అక్కడ మేము ఇంకో చెట్టు ఉంది, వేప చెట్టు, మేము మూలస్థానమ్మగా కొలుచుకొని అక్కడ దండం పెట్టుకుంటాం. ఆ చెట్టుని ఇంతమంది అధికారులు ఉండగానే సగం కట్ చేసినారు. మీరు వెళ్ళి అక్కడ కూడా చూసుకోవచ్చు కావాలంటే. ఇంతమంది అధికారులు ఉండగానే ఒక చెట్టును కూల్చినారంటే మాకు ఇక్కడ భద్రత లేదు. ఇప్పుడు దామనేడు గ్రామస్తుల్లో పోలీసులను కూడా పెట్టాలి, మాకు రక్షణ లేదు. వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఆడవాళ్ళకి ఏది జరిగినా కృష్ణమూర్తి నాయుడు అధికారులు అంతా తెలుసుకోండి. అతను పబ్లిక్ గా చెప్పినాడు, ఇల్లు కూడా నేను కూల్చేస్తాను, అది కూడా నా పట్టా ఉంది, మాకు చిన్న ప్రాణహాని జరిగి మేము రేపు అవసరం బయట పోయినా అతను ఏదో ఒకటి మమ్మల్ని చేస్తాడు. దయచేసి దీని దృష్టిని చంద్రబాబు నాయుడు గారి దృష్టి వరకు తీసుకోబండి. ఇది మీ సొంత నియోజకవర్గం, దయచేసి మాకు న్యాయం చేయండి. చూస్తున్నా కదా మహిళలు ఆవేదన. అంటే రాత్రి నుంచి కూడా ఇక్కడ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి, అంటే మాకు తెలిసే లోపలే ఆల్మోస్ట్ నేలమట్టం చేశారని చెప్తున్నారు. చూడొచ్చు 2004కు సంబంధించినటువంటి ఇది కార్డు, ఇన్విటేషన్ కార్డు అంటారు దీన్ని. అంటే చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీసుకున్నటువంటి కేశఖండన కార్యక్రమం కూడా ఇక్కడ జరిగినటువంటి ఒక పాంప్లెట్. సో అప్పటి నుంచి కూడా దేవాలయం ఇక్కడ ప్రసిద్ధి చెందింది, నాగాలమ్మ దేవాలయము. అయితే ఎందుకు కూల్చారు, ఎవరు కూల్చారనే దానిపైన మనతో మాట్లాడదాం. హిందూ సంఘాలు ఉన్నారు. సార్ ఏంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు? రాత్రి నుంచి కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతున్నాయి, కొంతమంది మహిళలపైన దాడులు చేస్తారని చెప్తున్నారు కదా. ఇది ఖచ్చితంగా భూకుంభకోణం కోసం ఈ భూమిని ఆక్రమించి హైవే దగ్గరగా ఉంది, దీన్ని ఎలాగన్నా ఆక్రమించాలని ఒక నికృష్టమైనటువంటి బుద్ధితో ఒక ప్లాన్ చేసి 10 ఏళ్ల కింద డాక్యుమెంట్స్ నేను కొనుక్కున్నాను అన్నాడు. 100 సంవత్సరాలుగా ఈ చెట్టు కూడా నాది అని అంటాడు. తను ఎప్పుడు పుట్టాడు, తన వయసు అంతా, ఈ చెట్టు వయసు అంతా 150 సంవత్సరాలు పైగా, మినిమం 150 సంవత్సరాలు ఉంటే కానీ ఒక చెట్టు, వేప చెట్టు ఈ సైజుకు రాదు. ఇలాంటి చెట్టు తనదని చెప్పి ఈ గుడి లేకుండా, అంటే ఈ ప్రాంతం, ఈ స్థలం నాదని చెప్పడం కోసం గుడి ఉంటే కష్టం అని చెప్పి రాక్షసుల్లాగా మనిషి అయితే తెల్లాడుతూ అధికారులతో వచ్చి, ఒక పద్ధతి అయిన వాడైతే అధికారులు పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఉంది, కలెక్టర్ దగ్గర లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి పోలీసులు తీసుకొని వచ్చి ఈ భూమి నాది అని చెప్పి రికార్డెడ్గా దీన్ని సొంతం చేసుకోవాలి. వీడు రాక్షసుడు కాబట్టి అడ్డదొడ్డంగా అధికారులు
అధికారులకు డబ్బులు ఇచ్చి ఆ భూమిని తన పేరు మీద రాయించుకున్నాడంట. ఎలా రాయించుకుంటాడు? 100 సంవత్సరాల పైగా ఎన్నో వందల కుటుంబాలకి ఇక్కడ ఇవ్వని భూమిని ఇతనికి 10 ఏళ్లలో ఎలా ఇచ్చారు? ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన. గత 4 రోజుల క్రితం వారాహి అమ్మవారి గుడిని సమూలంగా నాశనం చేశారు. ఇప్పుడు ఈ గుడి అయ్యా, నేను చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను. ఎమ్మెల్యే గారు, మీరు కనీసం స్పందించట్లేదు. ఇది మీ కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది, మీ పేరు చెప్పి చేస్తున్నారు, మేము పలానా పార్టీ అని చెప్పి చేస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు, ఇది మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక సీఎంగా ఈ ప్రజల యొక్క ఆధ్యాత్మికతని, ఈ దేవాలయాల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే. గ్రామానికి సంబంధించే కాదు, ఈ గుడిలో పూజ చేసేటువంటి మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఏ ఒక్క శుభకార్యమైనా కూడా మొదటగా ఇక్కడికి వచ్చి నాగాలమ్మ పూజలు చేసిన తర్వాతే వాళ్ళు మిగతా కార్యక్రమాలు చేసుకుంటాము. సో ఇంత పవిత్రంగా భావించేటువంటి ఈ దేవాలయం పైన ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? ఖచ్చితంగా లేటెస్ట్గా తీసుకున్నటువంటి జడ్జిమెంట్స్ కావచ్చు, లేదంటే అధికారుల నుంచి తీసుకున్నటువంటి అనుమతులు లేటెస్ట్గానే తీసుకున్నారు. అంటే ఎప్పటి నుంచో ఈ దేవాలయం ఉన్నప్పటికీ ఎందుకు దీనిపైన కక్ష కట్టి ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని చెప్పి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఒక్క ఆలయాన్ని చాలా పవిత్రంగా ఇక్కడ మేము కాంపౌండ్ వాల్ కావచ్చు, లేదంటే మిగతా వసతులు కూడా కల్పించుకున్నాము. ఇక్కడ ఒక పుట్ట అనేది ఉండేది, ఆ పుట్టలో 2 పాములు కూడా వచ్చిపోతూ ఉండేవి. దానికి మేము పూజలు చేసుకుంటూ పవిత్రంగా భావించే వాళ్ళము. ప్రస్తుతం ఆ పుట్ట పూర్తిగా కూడా నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడే ఒక పుట్ట కూడా ఉండేదని కూడా చెప్తున్నారు. దాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసి ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయారని చెప్పి కూడా చెప్తున్నారు. ఇక్కడే ఆలయం అనేది ఉండేది. మనం ఫొటోస్ లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు. ప్రస్తుతం ఆలయం పూర్తిగా కూడా నేలమట్టమైంది. అసలు ఆలయానికి సంబంధించినటువంటి రూపురేఖలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఇది రాగి చెట్టుతో కూడుకున్నటువంటి వేప చెట్టు. అంటే ఏదైనా దేవాలయంలో మనం చూస్తూనే ఉంటాం, ఈ రకమైనటువంటి 2 చెట్లు కలయిక జరిగితే అది ఒక పవిత్రంగా భావిస్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే ప్రస్తుతం ఈ ఒక్క ప్రాంతంలో, దామినేడు ప్రాంతంలో ఒక దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసినటువంటి సందర్భంగా అటు హిందూ సంఘాలు కావచ్చు, లేదంటే బజరంగ వాళ్ళు, మహిళలు, గ్రామస్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ దేవాలయాన్ని పునర్నిర్మిస్తాం, ఎవరు వస్తారో చూస్తాం అని చెప్పి కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వానికి కావచ్చు, లోకల్గా ఉండేటువంటి నాయకులకి, అధికారులకు కూడా వీళ్ళు ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్ను ఎవరు ఏమన్నారు? నువ్వు పనికి వచ్చావు, నిన్ను ఏం పంపించారు? నిన్ను ఎవరు పంపించింది? ఎవరు చెప్పు. నిన్నెవరు ఏమన్నారు? నీకు ఇబ్బందే ఉండదు, నీకు ఇబ్బందే లేదు, మాట ఇస్తున్నాం, నీకు ఇబ్బందే లేదు. నేను పంపించింది ఎవరు? కృష్ణమూర్తి నాయుడు. దేనికోసం పంపించారు? చెట్లు కొట్టమని రంపాలు అవి ఇచ్చి ఎంతమంది వచ్చినారు? 8 మంది వచ్చినారు. మీకు ఇబ్బంది, మీరు భయపడాల్సిన పని లేదు. మీరు మీ పని చేసుకునే వాళ్ళు, మీ పని ఇస్తే పని చేసుకునే వాళ్ళు, మీ తప్పేం లేదు, మీరు భయపడొద్దండి.